ఈరోజు అవిసె గింజలతోటి చెక్క చేయబోతున్నాను. ముందుగా బెల్లము ఇలాగా కొట్టి పెట్టాను, ఇలాచి కూడా వేసాను. పాకం పట్టుకుందాం. అవిసె గింజలండి, వీటిని రోస్ట్ చేసుకోవాలి మనం, డ్రై రోస్టు. చూసారా, వీటితో చెక్క చేద్దాం. హెల్తీగా చాలా మంచిది ఆరోగ్యానికి. ఫ్రెండ్స్, అవిసె గింజలు వేగుతున్నాయి, పాకం రెడీ అవుతుంది. చక్కగా వేగాయండి అవిసె గింజలు. ఇప్పుడు బెల్లం పాకం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ వచ్చాక ఇందులో వేసి ఒక బండని శుభ్రంగా తుడిచి దాని మీద చెక్కలాగా వేసుకుందాం. ఫ్రెండ్స్, బండ మీద నీళ్ళు పోసానండి క్లీన్ చేయటం కోసం. శుభ్రంగా తుడిచి ఈ బండకి కొంచెం ఆయిల్ అద్దాలి. ఆరాక డస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తుడుచుకోవాలి. పాకం వస్తూ ఉందండి, చూసారా. ఈ బండకి ఆయిల్ అప్లై చేద్దామండి. ఈ విధంగా అప్లై చేసి మనము అవిసె గింజల మిశ్రమాన్ని దీనిలో వేయటమే. ఫ్రెండ్స్, బెల్లం పాకం రెడీ అయిందండి, చూద్దాము. వాటర్లో వేసి చూడండి, ఈ విధంగా చూసారా, ఇలాగ రావాలి. ఇప్పుడు మనం అవిసె గింజలు వేద్దాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, బెల్లము ఎంతవరకు సరిపోతుందో చూసి కలుపుకోండి. ఈ విధంగా చక్కగా పట్టింది, జిగటగా ఉంది చూసారా. ఇవి కూడా పట్టేటట్టున్నాయి. వెరీ గుడ్, బాగుంటుంది. కలిపి బండకి పోసాక చూపిస్తా మీకు. ఫ్రెండ్స్, చూసారా ఎంతో చక్కగా అవిసె గింజల చెక్క రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి. కాసేపు ఆగాక చాక్ తోటి ఘాట్లు పెట్టుకొని మనకు నచ్చిన షేప్తో తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టాను. ఆరాక చక్కగా వచ్చేసిద్ది. ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.